ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఒక విషయాన్ని తేటగా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన జీవితంలో అనేక సార్లు మనము అనుకునేటట్లు జరగకపోవచ్చు. చాలా సార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్ని విషయాల్లో. మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ అది మనము రీచ్ అవ్వకపోవచ్చు. అయితే దానికి అర్థం ఏంటి? ఆ విషయమే ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ విషయమే మీరు ఎంతో ఉపవాసం ఉండొచ్చు. లేదంటే ఆ ఉద్యోగం కోసం కావచ్చు, ఆ ప్రమోషన్ కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఇల్లు కోసం కావచ్చు. పలానా దానికోసం మీరు ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆ పని ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయినప్పటికీ అది అవ్వలేదు. అప్పుడు మీరు దేవుని సన్నిధిలో దేవుడి మీద అలుగుతారా? లేదంటే దేవునితో మాట్లాడతారా? అలాంటి సమయంలో వాక్యం ఏం సెలవిస్తుంది? మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని ఈ విధంగా చెప్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ లాభము? గమనించండి, ఈ మాట చాలాసార్లు విన్నదే. చాలాసార్లు మనకు తెలిసిందే. చాలాసార్లు మనం చదివిన వాక్యమే. అయితే ఈ దినాన్ని అనేక మంది తన యొక్క అవసరతలు నాకు అడుగుతూ ఉన్నప్పుడు, ఎందుకన్నా ఇలాగయింది? ఎందుకు తమ్ముడు ఇలా అయింది? ఎందుకు పాస్టర్ గారు ఇలాగయింది? మేము ప్రార్థన చేశాం కదా! మేము ప్రార్థన చేసి మా గృహాన్ని స్టార్ట్ చేశాం కదా! మేము ప్రార్థన చేసే మా కొడుకు విషయంలో పెళ్లి చేశాం కదా! పెళ్లి విషయంలో, మా కూతురి విషయంలో మేము మ్యారేజ్ విషయంలో ముందుకెళ్ళాం కదా! ఎందుకు మాకు ఇలాగ అయింది? ఎందుకు అని చాలా క్వెషన్‌లు వస్తుంటాయి. అది ఎడ్యుకేషన్ విషయంలో అయితే రిజల్ట్స్ విషయంలో కావచ్చు. ప్రతి విషయంలో ఎందుకు ఇలా జరిగింది? నేను ఎంతో ప్రార్థన చేశాను. లేదంటే మా పిల్లలు ఎంతో కష్టపడి చదివారు. లేదంటే మా భర్త ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎందుకు మాకు ఇలా అవుతుంది? అని చాలా విషయాలు మనసులో నడుస్తూ ఉంటాయి. అయితే ఈ వచనం ఏం సమాధానం ఇస్తుందంటే, ఒకవేళ దాని ద్వారా నీ ప్రాణానికి ప్రమాదం ఉందని నీకు తెలుసా? ఈరోజు నేటి దినాల్లో మీరు అపాయకరమైన దినాల్లో ఉన్నారని మీకు తెలుసా? వాక్యానుసారంగా గమనించినట్లయితే రాకడ దినాలు, భయంకరమైన దినాలు, అంచె దినాలు, ఎక్కడనూ మేలు జరగనిది, ప్రతి చోట కీడు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నామని మీరు గ్రహించగలుగుతున్నారా? నిజంగా ప్రార్థన చేసి, నిజముగా దేవుని యొక్క విశ్వాసం నడుస్తున్న వ్యక్తులైతే మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, కంగారు పడద్దు, భయపడద్దు. ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏది వస్తే బాగుంటుందో. మనం ఒకటి పట్టుకొని ఇదే నా జీవితం, ఇదే నా జీవితం అంటే అది మన మూర్ఖత్వం. ఇదే నా జీవితం, దీనికోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను అంటే అది మన అవివేకత. గాడ్స్ విల్ ఉంటే దేవుడు మళ్ళీ అలౌ చేస్తాడు. మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ప్రార్థన చేయండి, మళ్ళీ దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అంతేగాని మనము ఎక్కడ నిరాశపడడానికి వీల్లేదు. అపవాదిగాడికి ముఖ్యంగా చోటడానికి వీల్లేదు. గమనించండి. అపవాదిగాడు మనకున్న కోపాన్ని వాడుకుంటాడు, మనకున్న ఆలోచనను వాడుకుంటాడు, లేదా మనకున్న ఆ సమయాన్ని వాడు వాడుకొని మనకి నష్టాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ మాటలు గమనించండి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు దొరికితే నీకు ప్రమాదం ఉందని నువ్వు గ్రహించగలుగుతున్నావా? బయట ప్రపంచంలో అనేక విషయాలు జరుగుతున్నాయి. మంచి ఉద్యోగం, అవుట్ స్టేట్కి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అంత బాగున్నాయి అనుకున్నారు. కానీ అనుకున్నారా చనిపోతారని? అనుకోలేదు. అలానే ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. కారుకి గ్యారంటీ లేదు, నీ ప్రాణానికి గ్యారంటీ లేదు, నువ్వు కడుతున్న గృహానికి గ్యారంటీ లేదు, నువ్వు చదువుకుంటున్న చదువు బట్టి నీకు గ్యారంటీ లేదు. దేవుని ఆత్మ ప్రాముఖ్యమైనది, దేవుని నడిపింపు ప్రాముఖ్యమైనది. ఈ అంచె దినాల్లో ఎక్కడికో వెళ్ళి పాడైపోయి నరకానికి వెళ్ళేదానికన్నా దేవుని చెప్పిన మాట విని దేవుని ఉద్దేశంలో ఉంటూ దేవుని కొరకు జీవించడం అనేది గొప్ప భాగ్యంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఎంచుకోలేకపోతున్నారో ఆలోచించండి. ఇన్ని మాటలు వింటున్న నీతో మరొకసారి నేను చెప్తున్నాను, దేవుడు నీకు అన్యాయం చేయడు. నీకు మేలైనది దాచించాడు. నీకు దేంట్లో సెట్ అవుతావో ఆయనకు తెలుసు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు గ్రహించండి. ఆ వాక్యాన్ని మళ్ళా చదవండి. అన్నీ సంపాదించుకొని ప్రాణం పోతే ఎలాగా? నీ ప్రాణానికి నెమ్మది ఉండాలి. నీ ప్రాణానికి ఉద్యోగం వల్ల నీ ఉద్యోగం వల్ల నీ మనసుకు సమాధానం ఉండాలి. దానిలో వచ్చే ఇన్కమ్ అంటే నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నీ అవసరతలు తీరగలగాలి.
అలా కాకుండా నేను ఉట్టికి ప్రయాసే పడతాను, నా పరిస్థితి ఇదే అంటే ఎలా అవుతది? అందుకే దేవునికి తెలుసు నువ్వేం చేయాలో. దేవుడికి విడిచిపెట్టు. దేవుని ఆత్మ కలిగిన వారితో ప్రార్థన చేయి. దేవుని కొరకు ఎదురు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.